చికెన్ ఎప్పుడు వండుకున్నట్టు కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటది. కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ నీట్‌గా కడుక్కొని, పసుపు, కారం, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసుకొని దీన్ని ఇలా కలిపేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, ఒక బిర్యానీ ఆకు ఇది మిక్సీ చేసి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చికెన్ వేసుకొని ఇదే ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న ఆయిల్‌లోనే 10 మినిట్స్ వరకు వేపుకోవాలి. ఇప్పుడు చికెన్‌లో వాటర్ వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్న చికెన్‌లోని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని 10 మినిట్స్ అలా ఉడకనించి కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.